బానర్తో పాటు ఎదిగిన హీరో విష్ణు మంచు. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబుకి రెండు కళ్ళ లాంటివి శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సంస్థలు, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్. సొంత బ్యానర్లో మొదటి సినిమా ప్రతిజ్ఞ అని అందరికీ తెలుసు. కానీ విష్ణు మంచుకి ఇదే మొదటి సినిమా అని ఎవరికీ తెలియదు. బాలనటుడిగా, ఇంకా చెప్పాలంటే పసి నటుడిగా నెలల వయస్సులోనే ఈ సినిమాలో కనబడ్డారు విష్ణు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో విలన్స్ పుష్పలత మీదకి పసిబిడ్డని విసిరేస్తారు. ఆ పసిబిడ్డే విష్ణు. షాట్లో పుష్పలత మీదకి విష్ణుని విసిరేసింది మోహన్ బాబే. ఏమాత్రం అవతల ఆర్టిస్ట్ పుష్పలత అలర్ట్గా లేకపోతే విష్ణుకి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. షాట్ బాగా రావాలన్న తాపత్రయం తప్పితే ఒక్క క్షణం కన్నబిడ్డ జాగ్రత్త గురించి ఆలోచించలేదని ఆ రోజు సంఘటన తలుచుకుని మోహన్ బాబు తల్లడిల్లిపోతూ ఉంటారు. రగిలే గుండెలు సినిమాలో మోహన్ బాబు ప్రభ కుమారుడిగా, బాలనటుడిగా నటించారు విష్ణు. తర్వాత తమ సొంత బ్యానర్లో విష్ణు సినిమాతో హీరోగా పరిచయమై దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సూపర్ హిట్స్ లో నటించారు. ఇప్పుడు 150 కోట్ల పైన బడ్జెట్తో నిర్మాణమైన కన్నప్ప సినిమాలో విష్ణు నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ కాబోతున్నారు విష్ణు.